డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈరోజు జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. See the first question. ఆల్ఫా బీటా ఆర్ ద 2 రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాడు. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు మనకు బహుపది, దాని యొక్క రూట్స్ చెప్తున్నాడు ఆల్ఫా బీటా అనేది. అందులో మనల్ని 1/α - 1/β అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే ఆల్ఫా బీటా అనేది ఎల్సిఎం అవుతుంది. మనము సో బీటా మైనస్ ఆల్ఫా అనేది న్యూమరేటర్లో వస్తుంది. డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ అనేది న్యూమరేటర్లో వస్తుంది. మనకు ఇది ax² + bx + cతో కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ 1 అవుతుంది, బి వాల్యూ 1 అవుతుంది, సి వాల్యూ -2 అవుతుంది. ax² - ax² + bx + cతో పోల్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే మనందరికీ తెలుసు c/a అని. అంటే ఇక్కడ c/a అంటే -2/1 వస్తుంది, అంటే -2 వస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ కావాలి. అందుకని మనం డిస్క్రిమినేషన్ d = b² - 4ac అని రాస్తాం. b² అంటే 1² - 4ac. a అంటే 1 కాబట్టి c అంటే -2. అప్పుడు 1 + 8 9 వస్తుంది. అప్పుడు d = 9 వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ అనేది మనకు సో +or-3 వస్తుంది. +or-3 వస్తుంది. అప్పుడు మనకు +or-3 వచ్చినప్పుడు ప్లస్ తీసుకున్నప్పుడు ఏమో 3/2 వస్తుంది. మైనస్ తీసుకున్నప్పుడు ప్లస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుందన్నా +3/-2 అవుతుంది. అంటే -3/2 అవుతుంది. మైనస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, -3/-2 అంటే ఏమవుతుంది, +3/2 వస్తుంది. అంటే -3/2 వస్తుంది, +3/2 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. నెక్స్ట్, a⁴1/3 + b⁴1/3 + c⁴1/3 = 0. దెన్ a + b + c హోల్ క్యూబ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. మనందరికి కూడా తెలుసు a + b + c = 0 అయితే a³ + b³ + c³ దట్ ఈజ్ ఈక్వల్ 3abc అని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ a ప్లస్లో a⁴1/3 ఉంది. అంటే a ప్లస్లో a⁴1/3 పెడితే a⁴1/3 హోల్ క్యూబ్, b ప్లస్లో b⁴1/3 హోల్ క్యూబ్, c ప్లస్లో c⁴1/3 హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ 3 × a ప్లస్లో a⁴1/3, b ప్లస్లో b⁴1/3, c ప్లస్లో c⁴1/3. ఇక్కడ ఏమవుతాయని ఇవన్నీ కూడా a ప్లస్ 3కి 3 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి a + b + c వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ abc హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఆ 3 కూడా యువతలకు వస్తే ఏమవుతుంది, ఇక్కడ /3 అని రాయొచ్చు. ఆ హోల్ పవర్ 1/3 యువతలకు వస్తే ఏమవుతుందన్నా, సో a + b + c హోల్ క్యూబ్ /27 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, abc వస్తుంది. ఆ 27 కూడా అవతలకి పోతే అప్పుడు a + b + c హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 27 abc అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 27 abc. నెక్స్ట్, మధు హ్యాస్ స్పెంట్ అన్ యావరేజ్ ఆఫ్ 6.5 hours ప్లేయింగ్ క్యాండీ క్రష్ ఇన్ ద లాస్ట్ వీక్. ఇఫ్ వన్ ఆఫ్ దీస్ డేస్ ఈజ్ రిమూవ్డ్, అంటే ఒక డే రిమూవ్ చేసినట్లయితే ఆ యావరేజ్ అనేది 5.5కి సో అవుతుంది. అప్పుడు ఆ ఏదైతే మనం రిమూవ్ చేసామో ఆ డే ఎన్ని అవర్స్ అంటే అతను ప్లే చేశారని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే వారంలో 7 రోజులు, సగటున ఎన్ని గంటలు ఆడానా, 7 × 6.5, గంటకి 6.5, అంటే మొత్తం ఎన్ని అవర్స్ ఆడాడో చూద్దాం. 7 × 6.5, 7 × 6 = 42, 7 × 1/2 = 3.5, 42 + 3.5 అంటే 45.5. అంటే అతను మొత్తం 1 వీక్ మీద ఆడింది 45.5 అవర్స్. ఒకవేళ ఆ 7 రోజుల్లో ఒక రోజును రిమూవ్ చేస్తే అప్పుడు మనకు 6 రోజులు అవుతాయి. అప్పుడు సగటుకి చూస్తే
ఇప్పుడు 1 డే రిమూవ్ చేసిన తర్వాత కనుక సగటున నేను చూస్తే 5.5 అవర్స్ అంట. 6 into 5.5, 6 5 as 30, 6.5 as 3 అంటే 33 వస్తుంది. అప్పుడు 33 తీసేస్తే ఎంత వస్తున్నాను మనకు? సో 12.5 వస్తుంది. ఈ 12.5 ఆ రిమూవ్ చేసిన రోజు ఆడినటువంటి నెంబర్ ఆఫ్ అవర్సే కదా. ఎస్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, PQRS is a rectangle in which T is a point and PQ in such a way that SP is equal to PT, again Q2 is equal to PT. The value of triangle SPT will be equal to 16 square centimeters to find the value of PQRS. So PQRS అనేది ఒక దీర్ఘచతురస్రం. PQRS అనేది ఒక దీర్ఘచతురస్రం. ఇట్స్ a rectangle. సో మీరు జాగ్రత్త చూడాలి. PQRS ఇట్స్ a rectangle. సో T అనేది PQ పై ఒక బిందువు. T అనేది PQ పై ఒక బిందువు. QT ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ PT అన్నాడు. అంటే PTని మనం సమ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, Q2 ఏమవుతుంది? 2x అవుతుంది. ఓకేనా? అండ్ SPT ఏరియా ఇచ్చాడు మనకు. SPT ఏరియా ఇచ్చాడు. ఇంకోటి ఏమన్నాడు అంటే మనకు SP ఈజ్ ఈక్వల్ టు PT అన్నాడు. అంటే PT అంటే SP ఈజ్ ఈక్వల్ టు PT అన్నాడు కాబట్టి PTని ఎక్స్ అనుకున్నాం కాబట్టి SP కూడా ఎక్స్ అవుతుంది. సో ఇంకా మనకి ఇంకేమి ఇచ్చాడన్నా, దీని యొక్క వైశాల్యం ఇచ్చాడు. అదొక ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 16. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమవుతుందన్న 32 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ 32 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొద్దు, అలానే ఉంచండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే PQRS వైశాల్యం కావాలి, అంటే రెక్టాంగిల్ ఏరియా కావాలి, దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలి. లెంత్ ఇంటూ బ్రెత్ కదా. లెంత్ ఏమవుతుంది? 3x అవుతుంది. లెంత్ ఏమవుతుంది? 3x అవుతుంది. బ్రెత్ ఏంటి? ఎక్సే కదా. బ్రెత్ ఏంటి? ఎక్స్. అంటే ఏరియా ఏమవుతుందని 3x స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 32 అని. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 32 ఏమవుతుంది? 96 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఆప్షన్ 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే, ఏ పర్సన్ డిపాజిటెడ్ సమ్ మనీ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎట్ సర్టన్ రేట్ ఫర్ 3 years. Had if he deposit the money at 2% higher rate, underline 2% higher rate, it would have fetched 360 rupees more. Find the amount of the money deposited. అంటే 2% ఎక్కువ రేటు కింద మీరు డిపాజిట్ చేసామంటే మీకు 360 రూపీస్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు 1 year అంటే 2%, 3 years కదా సమ్ము అంటే 6% ఎక్కువ. ఆ 6% వల్లే కదా నీకు 360 ఎక్స్ట్రా వచ్చింది. అంటే 6% వాల్యూ 360, దెన్ 100% వాల్యూ ఎంత? 660 times 160 times 6000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6000. ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. ఎంత ఎక్స్ట్రా అది మాత్రమే చూడండి. సో మనకు 2% ఎక్స్ట్రా, 1 year అంటే 2% ఎక్స్ట్రా, సమ్ ఈజ్ ఫర్ 3 years అంటే టోటల్ 6 years ఎక్స్ట్రా, 6% ఎక్స్ట్రా. ఆ 6% ఎక్స్ట్రా వల్లే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ 6% ఎక్స్ట్రా వల్లే మనకు 360 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే ప్రిన్సిపల్లో 6% వాల్యూ 360 అయితే 100% వాల్యూ ఎంత కావాలి? 6 ఎన్ని టైమ్స్ అన్నా? 60 times. సో 100 into 60 అంటే 6000 అవుతుంది. 100 into 60 అంటే ఎంత అవుతుంది? 6000 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. నెక్స్ట్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ సర్టన్ రేట్ ఫర్ 2 years. 2 years is 14,562.45 and the simple interest and the same amount of money at the same rate for 3 years is 21,105. Then find the sum of the money. ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. 2 సంవత్సరాలు చక్ర వడ్డీ ఇచ్చాడు, 3 సంవత్సరాల సాధారణ వడ్డీ ఇచ్చాడు. అయితే ప్రిన్సిపల్ ఎంత అడుగుతున్నాడు? సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అలా ఫ్యూ ఇక్కడ అసలు ఫైండ్ ద సమ్, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ వచ్చింది కదా. 1 yearకి ఎంత కనుక్కుందాం ఫస్ట్. 1 yearకి ఎలా వస్తున్నానా? 21,105. సో డివైడెడ్ బై 3, అప్పుడు ఎంత వస్తున్నానా? 7 3 7s are 3 3s are 0 ఉంటుంది కదా. 7035. ఇది 1 year ఇంట్రెస్ట్, 1 year సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కానీ చక్ర వడ్డీ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ వడ్డీ సమానంగానే ఉంటుంది. సాధారణ వడ్డీ ఎంత అయితే ఉంటుందో చక్ర వడ్డీ కూడా అంతే ఉంటుంది ఫస్ట్ ఇయర్కి. సెకండ్ ఇయర్ ఏమవుతుంది చెప్పండి? ఆ 7035 ప్లస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు 7035 అంటే ఎంత వస్తుందన్నా? 14,070 వస్తుంది. 14,070. సో మీరు జాగ్రత్త చూడండి, దీంట్లో నుంచి ఒక 14,000
70 తీసేస్తే మనకి ఎంత వస్తున్నా? ఆ రిమైనింగ్ మనకి ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ అవుతుంది. 14,000 తీసేస్తే 562 వస్తుంది. ఒక 70 తీసేయండి. 70 తీసేస్తే ఎంత వస్తుంది? 492.45. ఈ 492.45 అనేది ఈ 7,035 అనేది ఇంట్రెస్టే కదా, ఎందుకంటే అది ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ కదా. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటాం. 492.45 అనేది దేని మీద ఇంట్రెస్ట్ అన్న మనకు? దేని మీద ఇంట్రెస్ట్? 7035 మీద ఇంట్రెస్ట్. ఈ 7035 మీద ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత పర్సెంటేజ్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా చూస్తే 1% అంటే 70, 490 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా 7% అవుతుంది. కానీ మనం అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు. ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుంటే మీ ఆన్సర్ 7%. ప్రిన్సిపల్ అడుగుతున్నాడు, కనుక్కోవచ్చు కూడా. ఎందుకంటే 7% వాల్యూ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 7035 కదా. అంటే ఈ 7035 అంటే 7% మీనే కదా. 7% వాల్యూ 7035 అయితే మనకు ప్రిన్సిపల్ కావాలి, 100% కావాలి. 100% వాల్యూ ఎంత? 7 టేబుల్లో 7 1s are 7, 7 10 times, 7 5s are 1005 టైమ్స్ పోతుంది. 1005 into 100 అంటే సో 1500 అంటే 1,05,000. సో ఆప్షన్ 4 అనేది మీ ఆన్సర్ అవుతుంది. A person borrows some money on compound interest and return in 3 equal annual installments if the rate of interest is 15% per annum and the annual installment is 12,167. Then find the sum borrowed. ప్రిన్సిపల్ తీసుకున్న అప్పు ఎంత అంటున్నాడు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేశాడు? 12,167 పే చేశాడు. సో 3 ఇన్స్టాల్మెంట్స్ కలిపి. అయితే తీసుకున్న అప్పు ఎంత అని అడుగుతున్నాడు. తీసుకున్నటువంటి అప్పు ఎంత చూడండి అన్న. మనకు ఇన్స్టాల్మెంట్ కేసు ఎప్పుడు వచ్చినా సరే ఆ తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్మేట్ ఏం రాసుకుంటాము అంటే, మనం తీసుకున్నటువంటి ఫార్మేట్ ఏం రాసుకుంటాము అంటే x/1 + r% రాసుకుంటాం. ఎక్స్ అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత పే చేశారని అర్థం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ ఎక్స్ని కామన్ తీసేస్తాం. అంటే ఎక్స్ అంటే ఈచ్ ఇన్స్టాల్మెంట్ మనీ. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 12167 ఇచ్చాడు. దీన్ని నేను కామన్ తీసేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ అన్నప్పుడేమో అలానే రాస్తాం, సెకండ్ ఇయర్ అన్నప్పుడు 2 years అన్నప్పుడు స్క్వేర్ రాస్తాం, 3 years అన్నప్పుడు క్యూబ్ రాస్తాం. ఈ 1 + r% అని కూడా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయం. ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. 1 + r%ని. r% అంటే ఎంత? 15%. సో 15/100. సో 5 టేబుల్లో 5 3s are 520 టైమ్స్ అంటే మనకు 23/20 వస్తుంది. కానీ 23/20 ఎక్కడ ఉంటుంది? డినామినేటర్లో ఉంటుంది. అది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుందన్నా 20/23 అవుతుంది. సో 20/23 ఇది 1 year కంటే ఇలానే, కానీ 1 ఇన్స్టాల్మెంట్ ఉండదు. 1 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నానంటే సెటిల్మెంట్ అవుతుంది. అది మినిమం 2 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. 2 years అన్నప్పుడు స్క్వేర్ చేయాలి, కానీ ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి క్యూబ్ చేస్తాం అంతే. ఇప్పుడు పీ వాల్యూ అనుకుంటాం. చూడండి 23 క్యూబ్ మనకు తెలుసు. 23 క్యూబ్ అంటే 12167. ఇక్కడ 12167 ఉంది. ఆ 12167కి 12167 క్యాన్సిల్ అయిపోతుంది. వీటిలో 20ని కామన్ తీయచ్చు. సో 20ని కామన్ తీసేస్తే ఇక్కడ 20ని కామన్ తీసేస్తే ఇది 23 క్యూబ్ కాబట్టి ఇక్కడ 23కి 23 క్యాన్సిల్ అవుతుంది. అంటే 23 స్క్వేర్ ఉంటుంది. 23 స్క్వేర్ అంటే 529 ప్లస్ ఇక్కడ 23 స్క్వేర్కి 23 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకొక 23 ఉంటుంది. ఇక్కడ 20 కామన్ తీసాం కాబట్టి ఇంకో 20 ఉంటుంది. 23 × 20 అంటే 460 ప్లస్ 23 క్యూబ్కి 23 క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఒక 20ని కామన్ తీసాం కాబట్టి 20 స్క్వేర్ మిగులుతుంది. 20 స్క్వేర్ అంటే 400. అప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ 500 400 400. సో 20 ఇంటూ ఎంత వస్తున్నానా? సో 900 1300 1389. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తున్నానా? 0తో అంటే 80తో మన ఆన్సర్ ఎండ్ అవుతుంది. సో 80తో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే 2 × 13 వేస్తే 26 అంటే అవర్ ఆన్సర్ విల్ క్రాస్ 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 27,780. సో ఆప్షన్ 1 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ద కంట్రీస్ పాపులేషన్ ఈస్ డిక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ డ్యూ టు ద ఎపిడమిక్. ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈస్ 6,31,680. లాస్ట్ ఇయర్ ద డెత్ రేట్ వాస్ 4%. బిఫోర్ ఇయర్ ఇట్ ఈస్ వాస్ 6%. సో వాట్ వాజ్ ద పాపులేషన్ 2 years ago? 2 సంవత్సరాల క్రితం పాపులేషన్ అడుగుతున్నాడు. ప్రజెంట్ పాపులేషన్ ఇచ్చాడు. ఓకే, జనరల్గా మీరు చూస్తే ఏం చేయక్కర్లేదు. ఒక సంవత్సరం 6% తగ్గింది, ఇంకో సంవత్సరం 4% తగ్గింది. అంటే ఇది కాంపౌండెడ్గా లెక్కెట్టాలి. బట్ అయినప్పటికీ కూడా అప్రాక్సిమేట్గా 10%. అప్రాక్సిమేట్గా అంటే 10% తగ్గుతుంది అంటే ఇది 90% కదా. 10% తగ్గిపోయింది అంటే 90% కదా.
90% ఇది 9 7s are 63 కదా, అంటే 10 7s are 70 అవుతుంది కదా, అంటే మన ఆన్సర్ 70 అంటే 7 lakhs అయి ఉండాలి. సో అప్రాక్సిమేట్గా 7 lakhs దగ్గరగా ఉన్న ఆప్షన్ కూడా అదొకటే ఉంది, ఇంకేది కూడా లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 7 lakhs డైరెక్ట్గా చెప్పవచ్చు కూడా, మనం ఏం చేయక్కర్లేదు. లేదు మీకు ఇంకో లాజిక్ చెప్పాలంటే ఇంకో లాజిక్ కూడా చెప్తాను చూడండి. ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, అంటే 2 సార్లు మనం 2 పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేయాలి. 2 పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేసేప్పుడు 4 సున్నాలు ఎగిరిపోతాయి. పర్సంటేజ్ అంటే 2 zeros రిమూవ్ చేయాలన్నా, ఇంకోసారి పర్సంటేజ్ అంటే 2 zeros రిమూవ్ చేయాలి, అంటే మొత్తం 4 zeros రిమూవ్ చేయాలి. 4 zeros రిమూవ్ చేసిన తర్వాత కూడా ఇంకొక 0 ఉండాలి, అంటే మొత్తం 5 zeros ఉండాలి. మన పాపులేషన్లో 5 zeros ఉండాలి, 5 zeros ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ కూడా ఒకటే, మీరు కావాలంటే తీసుకుని వెరిఫై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ద ఇన్నర్ అండ్ అవుటర్ డయామీటర్ ఆఫ్ ఎ సిలిండ్రికల్ పైప్ is 14 centimeters and 16 centimeters. Find the weight of 7 centimeters long pipe if the density of the metal used to make the pipe is 7.8 grams per cubic centimeters. 1 గ్రాము 7.8 అంట, టోటల్ ఎంత బరువు ఎంత అన్నాడు. అంటే మనం ఆ వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేసి ఎన్ని గ్రామ్స్ కనుక్కొని, మెటీరియల్ వెయిట్ని కనుక్కొని, ఎన్ని క్యూబిక్ మీటర్స్ కనుక్కొని, వాల్యూమ్ కనుక్కొని ఇంటూ 7.8 వేయాలి, అంతే కదా. 7.8 వేయాలి, అంతే కదా. 7 అంటే ఇది అప్రాక్సిమేట్గా 78 పాయింట్, డెసిమల్స్ మర్చిపోండి, ఆప్షన్స్ కూడా డెసిమల్స్లోనే ఉన్నాయి. 78 ఇది 13 మల్టిపుల్ కదా, ఇది 13 మల్టిపుల్ కదా, 13 మల్టిపుల్ కదా, అలానే 3 మల్టిపుల్ కూడా కదా. ఎస్ అన్నా, 3 మల్టిపుల్ కూడా. ఇది ఒకసారి మీరు చూస్తే ఇది 3 మల్టిపులా కాదు. ఒకసారి మీరు చూడండి, 8 9 14 ఇది కూడా కాదు, 10 11 14 ఇది కూడా కాదు. 3 మల్టిపుల్ అయి ఉండాలి, 13 మల్టిపుల్ అయి ఉండాలి. సో ఇది చూడండి 3 మల్టిపుల్, 7 14 4 18 3 మల్టిపుల్, 13 టేబుల్లో కూడా పోతుంది. ఎస్. సో మళ్ళీ సమ్మంతా కూడా చేయకూడదు, ఓకేనా. సమ్మంతా కూడా వాల్యూమ్ అనుకుంటాం, ఇంటూ 7.8 వేస్తాం. ఫార్ములా మనకు తెలిసిందే, πr²h. కాబట్టి అది లోపల బయట అంటున్నాడు కాబట్టి π ఇంటూ R² మైనస్ స్మాల్ r² ఇంటూ హెచ్ చేస్తాం. నెక్స్ట్, half of a large cylindrical tank open at the top is filled with water and identical heavy spherical balls are to be dropped into the tank without spilling water out. So if the radius and height of the tank are equal, each is 4 times the radius of the ball, what is the maximum number of balls that can be dropped? విషయం ఏంటంటే ఒక స్తూపాకార ట్యాంక్ ఉంది, దాంట్లో ఆల్రెడీ హాఫ్ వాటర్ ఉన్నాయి, రిమైనింగ్ హాఫ్ నింపడానికి సో మనం ఏమంటాం, ఏమేస్తున్నాం దాంట్లోకి స్పెరికల్ బాల్స్ వేస్తున్నాం, అది నిండిపోవాలి. ఇలా మనం పైనుంచి బాల్స్ వేస్తూ ఉంటే ఆ వాటర్ బయటికి చెందకూడదు, అంటే బయటికి వెళ్ళిపోకూడదు. సో ఆ స్తూపాకార పాత్ర నిండిపోవాలి అంటే ఎన్ని బాల్స్ వేయాలని అడుగుతున్నాడు. సో πr²h హాఫ్, ఎందుకంటే హాఫ్ మనం ఫిల్ చేయాల్సింది, హాఫ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. πr²h. ఇక్కడ స్పెరికల్ బాల్స్ వేస్తున్నాం, 4/3 πr³, 4/3 πr³. ఎన్ని వేయాలో సమ్ n వేస్తున్నాం, ఓకేనా. సో 1/2 ఇంటూ πr²h అన్నాడు కదా, h ఈజ్ ఈక్వల్ టు r అంటున్నాడు, బట్ దీనికి 4 టైమ్స్ అంటున్నాడు. అంటే జనరల్గా πr²h నా r²h, h ప్లస్ r పెడతాం, అంటే ఇక్కడ కూడా r³ వస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే స్పెరికల్ బాల్ రేడియస్ ఉందో దానికి 4 టైమ్స్ అంటున్నాడు. అంటే ఇది r అయితే ఇది 4r³ అవుతుంది. 4r³ అంటే 64r³ అవుతుంది. అంటే స్పెరికల్ బాల్ రేడియస్ కి స్తూపాకారంలో ఉన్నటువంటి ఆ రేడియస్ అనేది 4 టైమ్స్ అంటున్నాడు. సో స్తూపాకార పాత్ర యొక్క ఎత్తు మరియు దాని యొక్క వ్యాసార్థం 2 సేమే అంటున్నాడు. అందుకని h ప్లస్లో r పెట్టేశాను. ఇప్పుడు చూడండి అన్న, పైకి క్యాన్సిల్ అయిపోతుంది, r³ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 2 టేబుల్ ఇది 32 టైమ్స్ పోతుంది. సో 4 టేబుల్ ఇది 8 టైమ్స్ పోతుంది. ఆ 3 యువతలకు వస్తే 24 అవుతుంది. అంటే ఎన్ని స్పెరికల్ బాల్స్ వేయాలి మనం? 24 స్పెరికల్ బాల్స్ మనం వేసినట్లయితే మనకు హాఫ్ ఆల్రెడీ నిండి ఉంది కాబట్టి రిమైనింగ్ హాఫ్ కూడా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్, ద రేడియస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సర్ఫేసెస్ ఆఫ్ ఎ హాలో స్పెరికల్ ఆర్ 6 centimeters and 3 centimeters respectively. If it is melted and recast in solid cylinder of height 7 centimeters, the diameter of the cylinder is what? ఒక గోళాకార గోళాకార షేప్లో ఉన్నటువంటి దాన్ని కరిగించి, సో గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే మెల్ట్ అనే వర్డ్ ఇస్తే వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్, కరిగించి అనే పదం ఇస్తే అంటే వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ ఏ షేప్లో ఉంది? గోళాకార షేప్లో ఉంది, 4/3 πr³. కానీ ఇక్కడ బోలు అన్నది కాబట్టి R³ మైనస్ స్మాల్ r³ వేయాలి, అంటే 6³ మైనస్ 3³.
దట్ ఈజ్ ఈక్వల్ దేనిగా మారుస్తున్నాం, స్తూపాకార పాత్రగా మారుస్తున్నాం. పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. హెచ్ అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు ఎంతని, 7 సెంటీమీటర్లు ఉందంట. సో పైకి పై క్యాన్సిల్ అయిపోతుంది. సో ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఇది 6 క్యూబ్ అంటే 216 వస్తుందన్న, 3 క్యూబ్ అంటే 27 వస్తుంది. సో 27 మనం తీసేయాలి. అప్పుడు 4/3 ఇంటూ 27 తీసేస్తే మనకు 181 వస్తుంది. 189 వస్తుంది, సారీ 189 = ఆర్ స్క్వేర్ ఇంటూ 7. ఆర్ వాల్యూ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. 7 టేబుల్లో 7 2s are 7 7s are వస్తుంది. 3 టేబుల్లో 9 టైమ్స్ వస్తుంది. సో ఆర్ స్క్వేర్ = 36 వస్తుంది. ఆర్ = 6 వస్తుంది. కానీ అడిగింది వ్యాసం అడిగాడు. మన ఆన్సర్ 6 కాదు, వ్యాసం అడిగాడు కాబట్టి 2 times of radius. నెక్స్ట్, a grassy field has the shape of an equilateral triangle of side 6 meters. A horse is tied to one of its vertices with a rope of length 4.2 meters. The percentage of the total area of the field which is available for grazing is approximately what అంటున్నాడు. సో ఒక త్రిభుజాకార క్షేత్రం ఉంది నాన్న, అది సమబాహు త్రిభుజం అన్నాడు. ప్రతి భుజం పొడవు కూడా 6 మీటర్లు అంటున్నాడు. ప్రతి భుజం పొడవు కూడా 6 మీటర్లు అంటున్నాడు. అప్పుడు టోటల్ ఏరియా కనుక్కుందాం ఫస్ట్. సో టోటల్ ఏరియా అంటే ఏంటి, √3/4 ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత, 6 వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ వస్తుంది. 36 కాబట్టి 9 టైమ్స్ పోతుంది. 9 ఇంటూ √3. √3 అంటే 1.732 అనేది మనం రాయొచ్చు. సో 1.9 ఇంటూ 1.732 అప్రాక్సిమేట్గా తీసుకుందాం. అప్రాక్సిమేట్ని వాళ్ళే మెన్షన్ చేశారు. 79 జార్స్ ఎంత 153 అంటే అప్రాక్సిమేట్గా 15.5 or 7 లైక్ అప్రాక్సిమేట్గా సుమారుగా అన్నాడు. కాబట్టి ఇది టోటల్ త్రిభుజ వైశాల్యం. దీంట్లో ఒక కార్నర్లో మనం టై చేసాము. టై చేస్తే దాని యొక్క రేడియస్ ఎంత, 4.2. సో 4.2 రేడియస్తో అది ఇలా ఈ ఏరియా వరకు అది గ్రేజ్ చేయగలదు, మేయగలదు. సంబాహు త్రిభుజం కాబట్టి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఒక సెక్టార్ అనుకోవచ్చు మనం. సెక్టార్ అంటే ఏంటి, θ/360. ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది, 60 ఉంటుంది. అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 60/360, 60 degrees by 360, θ/360 అంటే 1/6 వాల్యూ ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7 ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 4.2 వస్తుంది ఇంటూ 4.2. దీన్ని 1/6 అని రాయొచ్చు. 7 టేబుల్లో 0.6 టైమ్స్ పోతుంది. 7 6 జార్స్ కదా 42. 7 6 జార్స్ 42. 6కి 6 కూడా క్యాన్సిల్ అయిపోతుంది అంటే 0.1 వస్తుంది. సో జాగ్రత్తగా చూస్తే డెసిమల్స్ కాసేపు పక్కన పెడతాము. 22 ఇంటూ 42. 22 2 జార్స్ ఎంతైనా 44. 22 4 జార్స్ 88. 88 + 4 అంటే 92. సో మనకి ఇక్కడ 9.2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 9.24 వస్తుంది. 9.24 వస్తుంది. అంటే టోటల్ ఏరియానేమో 15.57. టోటల్ ఏరియానేమో 15.57. మనకు గ్రేస్ చేయగలిగిందేమో, మేయగలిగిన ఏరియానేమో 9.24. సో ఈ 9.24 మొత్తం వైశాల్యములో ఈ మేయగలిగింది ఎంత శాతం అంటున్నాడు అంతే. సో ఇది ఎంత శాతం, జనరల్గా ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 9 ఉంది. 15 టేబుల్లో 96 టైమ్స్ పోతుంది, అప్రాక్సిమేట్గా 60%. బట్ ఇక్కడ ఇది 15.5 ఉంది కాబట్టి మన ఆన్సర్ 60% కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 60%, బట్ 60 కన్నా ఎక్కువ అయితే ఉండదు, అందుకని 62 కాదు. సో అప్పుడు ఏమవుతుందన్నా 59. అప్రాక్సిమేట్గా అడిగాడు కాబట్టి మనం కూడా అప్రాక్సిమేట్గానే చేయాలి. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద లెంత్ అండ్ విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ 4:3 and its perimeter is same as the perimeter of the right angle triangle whose sides containing the right angle 7 and 24. What is the area of the rectangle? దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 4:3 మరియు దాని చుట్టుకొలత లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత వలె ఉంటుంది. దీని భుజాలు 7 24. అయితే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు అంటే ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత రెండు సేమ్ అంటున్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఇచ్చాడు ఆల్రెడీ, 7 24 అని. 7 24 ఇచ్చాడు కాబట్టి మూడో సైడ్ ఏమై ఉండాలి, 25 ఉండాలి. ఎలా సార్ అంటే 7 24 25 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 7 స్క్వేర్ 49, 24 స్క్వేర్ 576, 576 + 49 625. ఎస్, అప్పుడు పెరిమీటర్ ఏమవుతుందన్నా 56 అవుతుంది. అంటే దీని పెరిమీటర్ 56 కాబట్టి డెఫినెట్గా దీర్ఘచతురస్రం యొక్క పెరిమీటర్ కూడా 56 ఉంటుంది కదా. దీర్ఘచతురస్రం అంటే ఏమవుతుంది, 4x 3x అంటే 7x. సో దట్ ఈజ్ ఈక్వల్ 56. అంటే 14x = 56 అంటే x ఏమొస్తుందన్నా 4 వస్తుంది.
కానీ మనం అడిగింది ఆన్సర్ 4 కాదు. ఇది 4 పార్ట్స్ అంటే 16 వస్తుంది, 4 into 4. 3 పార్ట్స్ అంటే 3 into 4 12 వస్తుంది. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్, 16 into 12. 16 12s are 192, 16 10s are 160, 16 2s are 32, 32 plus 160, 192. Option 1 will be the right answer. In an alloy of 70 kg, the percentage of zinc in the alloy is 20% and the rest is copper. If 10 kg of zinc is added and 6 kg of copper is extracted from the alloy, the ratio of zinc to copper in the alloy will be what? మొత్తం 70 ఉందనా, దాంట్లో 20% ఏముందనా మనకు జింక్ ఉంది. ద పర్సంటేజ్ ఆఫ్ జింక్ ఇన్ ద అలాయ్ ఈస్ 20%, అంటే 14 జింక్ ఉంది, రిమైనింగ్ కాపర్ ఉంది. కాపర్ ఎంత 56. ఇప్పుడు ఏం చేసాం మనం, 10 kg ఆఫ్ జింక్ ఈజ్ యాడెడ్, 10 kg ఆఫ్ జింక్ ఈజ్ యాడెడ్, 6 kg ఆఫ్ కాపర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్, అంటే ఇది 50, ఇది 24 అయింది. ఆ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు అడిగింది జింక్ టు కాపర్ అడిగాడు, జింక్ ఎంత అన్నా 24, కాపర్ ఎంత 50. రివర్స్లో అడిగాడు క్వశ్చన్, అప్పుడు 12:25 అవుతుంది. మీరు తొందరపడి 25:12 కూడా ఆప్షన్ లేదు, ఒకళ్ళు ఉంటే పెడతారు. నెక్స్ట్, రవి అండ్ కుమార్ ఆర్ వర్కింగ్ ఆన్ ద అసైన్ టాస్క్. Ravi takes 6 hours to type 32 pages and Kumar takes 5 hours to type 40 pages. Together, ఇద్దరు కూడా వేరు వేరు కంప్యూటర్ల మీద 110 పేజీల అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? సో ఇక్కడ టైం అడుగుతున్నాడు. వర్క్ ఎంత ఉందన్న, వర్క్ అంటేనే డిస్టెన్స్. ఇక్కడ వర్క్ అంటేనే డిస్టెన్స్. జనరల్ మనం టైమ్ అండ్ వర్క్లో టైమ్ అండ్ డిస్టెన్స్లో టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ అని వేస్తాం. ఇలానే ఇక్కడ వర్క్ అంటే డిస్టెన్స్ బై వాళ్ళ స్పీడ్. ఎవరి స్పీడ్ ఎంత చూద్దాం. రవి 32 పేజీలు 6 గంటల్లో చేయగలడు, అంటే 32/6. డిస్టెన్స్ బై టైం అంటే స్పీడే. ప్లస్ కుమారు 40 పేజీలని 5 గంటల్లో చేయగలడు, 40/5. ఇప్పుడు జాగ్రత్త చూడండి అన్న, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 8 times పోతుంది. సో ఇది పోదు, బట్ 16/3 వస్తుంది. 3 LCM అవుతుంది, 3 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, అంటే 330 అవుతుంది. ఇక్కడ 16, ఇక్కడ ఒక 24. అప్పుడు 16 24 అంటే 40 వస్తుంది. 48 hours అంటే 320. రిమైండర్ విల్ బి 10. 10/40 అంటే 1/4. 1/4 అంటే 15 minutes. 8 hours 15 minutes. On a particular day, when the forex quoted $1 has 45 rupees and 1 rupee has 3 yen, I had saved 21,000 rupees. I bought $200 out of it and spent all the money left over buying yen. So how many yen will be I have? అంటే ఎన్ని yen నా దగ్గర ఉన్నాయని అడుగుతున్నాడు. మొత్తం నేను సేవ్ చేసింది 21,000. నేను 21,000 సేవ్ చేశాను, ఆదా చేశాను. దాని నుండి $200 కొన్నాను. 21,000 నా దగ్గర ఉంటే $200 కొన్నాను. $1 అంటే ఎంత నాన్న, ఎన్ని రూపీస్కి సమానం? 45 రూపీస్కి సమానం. సమ్ము ప్రకారం చేయాలి, మీరు రియాలిటీలో తీసుకోకూడదు. అప్పుడు 9,000 అయిపోతాయి. నా దగ్గర ఉన్నటువంటి 21,000లో 9,000 పెట్టి డాలర్స్ కొన్నాను. అంటే నా దగ్గర ఇంకా రిమైనింగ్ మనీ ఎంత ఉంటుంది? 12,000 ఉంటుంది. ఆ 12,000 పెట్టి ఎన్ పర్చేజ్ చేశాను. ₹1కి 3 ఎన్లు వస్తున్నాయంట. ₹1కి 3 ఎన్లు వస్తున్నప్పుడు నా దగ్గర మొత్తం అప్పుడు ఎన్ని ఎన్లు ఉంటాయి? నా దగ్గర 36,000 ఎన్లు ఉంటాయి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 36,000 ఎన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ABC participate in ice cream eating contest. In the same time, A eat 6 scoops, B ate 4 scoops and C ate 5 scoops in the same time. If A eats 18 scoops in half an hour, then together ముగ్గురు కలిసి half an hour లో ఎన్ని స్కూప్స్ తింటారని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, A 6 స్కూప్స్, B 4, C 5. దీనికోసం ఈక్వల్ టైం స్పెండ్ చేస్తున్నారు. కానీ ఏ తిన్నది 6 స్కూప్స్ కాదు, 18 స్కూప్స్. అంటే దీన్ని 3 times కదా. అప్పుడు B కూడా ఏమవుతుంది? 3 times అవుతుంది, 12 అవుతుంది. C కూడా ఏమవుతుంది? 3 times అవుతుంది, 15 అవుతుంది. అందరు కూడా half an hour, కలిసి కూడా half an hour. అందుకని ప్రాబ్లం లేదు, టైం సేమ్ కాబట్టి. అంటే మొత్తం ఎన్ని నాన్న, ముగ్గురు కలిసి 45 స్కూప్స్ తినగలరు half an hourలో. 504ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేయాలంట. స్ప్లిట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి జాగ్రత్తగా చూస్తే వాళ్ళే ఇచ్చారు కాబట్టి చాలా క్లియర్గా మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. 2 టేబుల్లో పోతుంది, ఒకసారి పోతుంది. ఒకసారి పోతే ఏమవుతుందన్నా 504 అనేది. సో 252 అవుతుంది, అంటే ఒకసారి క్యాన్సిల్ చేసినప్పుడు. ఇంకోసారి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 126 అవుతుంది. ఇంకోసారి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 63 అవుతుంది.
అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసాం మనం? 3 టైమ్స్ క్యాన్సిల్ చేసాం అంతే కదా. 504ని బై 2 చేసాం, బై 2 చేసాం, బై 2 చేసాం అంటే 2³ ఇంటూ 63ని ఎలా రాయొచ్చు? 9 ఇంటూ 7 రాయొచ్చు. 9ని ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 3 రాయొచ్చు అంటే 3² ఇంటూ 7 అంటే p ప్లేస్లో 2 పెట్టాలి, q ప్లేస్లో p ప్లేస్లో 3, q ప్లేస్లో 2, r ప్లేస్లో 1. 2p అన్నాడు అంటే 2p అంటే ఎంత అన్నా 6 వస్తుంది. q అన్నాడు 2 వస్తుంది, r అన్నాడు 1 వస్తుంది. సో 6 + 2 అంటే 8, 8లోంచి 1 తీసేస్తే 7. The sides of a triangular pillar 62, 186, 279. Find the greatest length of a tape that would be exactly measures each of them without any fractions. అంటే ఎగ్జాక్ట్ గా మెజర్ చేయాలంటే వీలైనంత అతిపెద్ద టేప్ ఎంత ఉండాలని అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ లెంత్ ఆఫ్ ద టేప్, వీలైనంత అతిపెద్ద పొడవైన ఆ టర్మ్స్ వచ్చినప్పుడు, అలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు ద లార్జెస్ట్ పాసిబుల్ సైజ్, అలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 మ్యాక్సిమం ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. అసలు 30 టేబుల్లో 62 వస్తుందా? రాదు. 93 టేబుల్లో 62 పోయిద్దా? పోదు. ఎందుకంటే హెచ్సిఎఫ్ అనేది వాటికైనా తక్కువే ఉండాలి. సో మన ఆన్సర్ 62 కానీ 31 కానీ. అసలు 62 అనేది చూడు, 62 టేబుల్లో 62 పోతుంది, 62 టేబుల్లో 186 పోతుంది, కానీ 62 టేబుల్లో 279 పోదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 31 టేబుల్లో పోతుంది. Find the sum of the numbers between 550 and 700 such that when they are divided by 12, 16, 24 leaves 5 remainder in each case. ప్రతి సందర్భంలో కూడా 5 శేషంగా ఇవ్వాలి అంట. ఎప్పుడైనా సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఈ సెట్ ఆఫ్ నెంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా కూడా విడివిడిగా చేస్తే టైం పడుతుంది. 12 చేయక్కర్లేదు, 24లో ఉంటుంది. 16, 24 4 టేబుల్లో మ్యాక్సిమం లేదా 8 టేబుల్లో పోతుంది. స్మాలెస్ట్ నెంబర్ 2 times ఆఫ్ 24 అంటే 48. అంటే 48 మల్టిపుల్స్ తీసుకోవాలి మనం. 48కే ప్రతి సందర్భంలో 5 శేషంగా తీసుకుంటున్నాం. ఆ శేషాన్ని యాడ్ చేయాలి. ఇది 550 దాటాలి. 550 దాటాలంటే కే ప్లేస్లో ఎంత పెట్టాలన్నా? 11 పెట్టినా కుదరదు, 12 పెట్టాలి. కే ప్లేస్లో ఎంత పెట్టాలి? 12. సో 12 పెడితే ఏమవుద్ది? సో 48 ఇంటూ 12 ప్లస్ 5 ఎప్పటి వరకు? అలా 700 వరకు. 700 వరకు అంటే కే ప్లస్లో 13 కూడా పెట్టవచ్చు. 48 ఇంటూ 13 ప్లస్ 5. కే ప్లస్లో 14 కూడా పెట్టవచ్చు ప్లస్ 5. 15 పెడితే ఏమవుతుందంటే దాడిపోతుంది. ఇంకా 15 48 టైమ్స్ అంటే 15 400 టైమ్స్ 600, 15 8 120, 600 ప్లస్ 120 720. ఎస్, 15 పెడితే దాటిపోతుంది, ఎందుకంటే ఇదే 725 వస్తుంది. మళ్ళీ 15 పెడితే దాటిపోతుంది. అందుకని ఓన్లీ 3 పాసిబిలిటీస్. ఎంత వస్తానైనా చెప్పండి. 48 48 48 కదా. నేను మల్టిప్లై చేయను. 48ని కామన్ తీసి 12 ప్లస్ 13 ప్లస్ 15 రాస్తాను. 12 ప్లస్ 13 ప్లస్ 14 రాస్తాను. ప్లస్ 5 ప్లస్ 5 ప్లస్ 5 అంటే 15. అప్పుడు ఎంత వస్తున్నానా? 25 39. 48 ఇంటూ 39 ప్లస్ 15 అంటే ఇక్కడ 8 ఇంటూ 7 అంటే 8 ఇంటూ 9 అంటే 2 వస్తుంది. 2కు 5 యాడ్ చేస్తే 7 వస్తుంది. అంటే మన ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1887 ఉంది, 1867 ఉంది. నో ప్రాబ్లం. సో 48 ఇంటూ 40 చేద్దాం. 48 ఇంటూ 40 చేసినప్పుడు ఏమవుతుంది? 48 ఇంటూ 4 చేసినప్పుడు ఏమవుతుంది? మనకు 192 వస్తుంది. 1920 వస్తుంది. అంటే 1920లో నుంచి ఒక 48ని తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 1920లో నుంచి ఒక 48ని తీసేయాలి. అప్పుడు 1872 వస్తుంది ప్లస్ 15 అంటే 1887. ఆప్షన్ 2 అనేది మీ ఆన్సర్ అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యతో పోతుందని అడుగుతున్నాడు. అన్నిట్లో కూడా మనం 3 power 25ని కామన్ తీయొచ్చు. కామన్ తీసినప్పుడు ఏమొస్తుందంటే 1 ప్లస్ 3 power 1 ప్లస్ 3 స్క్వేర్ వస్తుంది 9, 3 క్యూబ్ వస్తుంది 27, 36 40 అంటే మొత్తం యాడ్ చేస్తే మనకు 40 వస్తుంది. కానీ 40 అనేది ఏ టేబుల్లో పోదని చెప్పేసి నువ్వు ఇంటికి పోకూడదు. ఇక్కడ 3 power 25 ఉంది కదా, దీన్ని మనం 3 power 24 రాసుకోవచ్చు. ఇంటూ ఒక 3 బయటికి తెచ్చాం కదా, ఆ 3ని 40తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 120 అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏ టేబుల్లో పోతుందో చూసుకుంటే సరిపోతుంది. 30 టేబుల్లో 120 పోతుంది కదా, అలా పోయేంత వరకు ఎన్ని 3లు కావాలంటే అన్ని 3లు తెచ్చుకోవచ్చు మనం. నెక్స్ట్
In a competitive examination, 66% of the candidates passed in section A and 51 passed in section B, while 8 failed both the sections. If 450 students passed in both the sections, find the total number of students who attended the competitive exam. జాగ్రత్తగా చూస్తే మనం దీన్ని వెన్ డయాగ్రామ్ ద్వారా డ్రా చేయొచ్చు. ఇక్కడ మనకు 8% ఫెయిల్ అయ్యారని అంటున్నాడు కాబట్టి మిగతా వాటిని కూడా మనం ఫెయిల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు 66 సెక్షన్ ఏలో పాస్ అయ్యా అంటున్నాడు. అంటే సెక్షన్ ఏలో 66 పాస్ అవుతే ఫెయిల్ అయిన వాళ్ళు 34 ఉంటారు కదా. ఇక్కడ ఆల్రెడీ 34, మొత్తం 34, ఆల్రెడీ 8 ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత వస్తుందన్నా 26 వస్తుంది. ఇప్పుడు ఏ సెక్షన్ మొత్తం మీద 34 ఫెయిల్ అయ్యారు, 66 పాస్ అయ్యారు. బిలో 51 పాస్ అయ్యారంటే 49 ఫెయిల్ అయినట్టేగా. ఆల్రెడీ 8 ఇక్కడ ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 41 ఉంటుంది. 41 అప్పుడు మొత్తం మీద 49 ఫెయిల్ అయ్యారు, 51 పాస్ అయ్యారు. ఈ మొత్తం ఎవరు చెప్పండి, ఈ లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు ఫెయిల్. ఎంత ఉన్నారన్న 34, 35, 75% ఫెయిల్ అయ్యారు. మొత్తం కూడా 75% ఫెయిల్ అయ్యారు. మొత్తం ఎంత 100%. 100%లో 75% ఫెయిల్ అయ్యారు అంటే 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 25%. అంటే 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు 25%. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 1800 ఇచ్చాడు. అంటే 25% వాల్యూ అంటే 1800. ఇప్పుడు మనకు కావాల్సిన 100% వాల్యూ కావాలి. సో 25 ఎన్ని టైమ్స్ అనేది 4 టైమ్స్. సో 4 టైమ్స్ ఆఫ్ 1800. సో 4 టైమ్స్ ఆఫ్ 1800 అంటే ఎంత వస్తుందన్నా 7200 వస్తుంది. సారీ 450 కదా అది, దిస్ ఇస్ 450 నానా. 450 ఇంటూ 4 అంటే 1800 ఇచ్చింది, 450 మనకు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 1800. ఆప్షన్ 1 విల్ బి ద రైట్ ఆన్సర్. Next, 20 years ago, the average age of a family of 4 members was 48 years. 2 children having been born, the present average age of the family is the same. The present age of the youngest child is what? 20 సంవత్సరాల క్రితం 4 సభ్యులనా, 20 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు 48. 20 సంవత్సరాల క్రితం 48 ఉందంటే ప్రజెంట్ ఎంత ఉంటుందన్నా 68 ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు 20 పెరుగుతుంది కాబట్టి. 4 into 68 ఎంత వస్తుందన్నా, 460 times 240, 4 8s are 32. సో 32 plus 240, 272 అవుతుంది. ఇది ఎప్పుడు ఆ నలుగురు మాత్రం ప్రజెంట్ పిల్లలు జన్మించారు. ఒక 2 పిల్లలు 4 సంవత్సరాల వ్యత్యాసంతో జన్మించారంట. కుటుంబం యొక్క ప్రస్తుత వయసు కూడా సేమేనంట. 20 సంవత్సరాల క్రితం ఏముందో ఇప్పుడు కూడా అంతే ఉందంట. అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు నా ఫ్యామిలీలో, 6 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు కూడా ఫ్యామిలీ సగటు 48 అనంట. అంతకుముందు 20 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ సగటు 48 ఉంటే ఇవాళ కూడా 48, కాకపోతే 2 పిల్లలు వచ్చారు. సో 6 into 48, 640 times 240, 6 8s are 48, 48 plus 240, 288. అంటే ఈ డిఫరెన్స్ దేని వల్ల వచ్చింది చెప్పండి, 2 పిల్లల వల్లే కదా. ఎల్డర్ 1, యంగర్ 1, ఇద్దరిది కలుపుకుంటే డిఫరెన్స్ ఎంతనా 16. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత 4 అంటున్నాడు. అప్పుడు చిన్నోడిది కావాలి. 16 నుంచి 4 తీసేస్తే 12. 12ని హాఫ్ చేయండి. అప్పుడు యంగర్ 1 6 వస్తుంది, ఆటోమేటిక్గా ఎల్డర్ 1 10 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 3, ఆప్షన్ 3. 3 partners ABC started a business. A invest 1/3 of the capital, B invest 60% the remaining capital, C invested the rest. At the end of the year, the total profit was 18 lakhs. What was the difference between the shares of A and C? A, C ల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నాడు. సో ఏ అనేవాడు ఎంత ఇన్వెస్ట్ చేస్తానన్నా, 1/3 ఇన్వెస్ట్ చేశానన్నా. సో ఒకసారికి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ, టోటల్ 3 parts అనుకుందాం. 1/3 అంటే 1 part ఇన్వెస్ట్ చేస్తాడు. బి అనేవాడు రిమైనింగ్, ఈ 3లో 1 అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఈ 2లో 60%, 60% అంటే ఎంతనా 1.2. ఈ 2లో 60% అంటే 1.2. సో 1.2 తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 0.8 ఉంటుంది. ఈ 0.8 ఎవరు, రెస్ట్ సి. సో అన్నిట్లో డెసిమల్ తీసేస్తే ఏముంటుంది నాన్న, 10, 12, 8 అవుతుంది. 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 5s are 0.2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 0.2 6s are 0.2 4s are. సో ఇప్పుడు గిన మీరు చూస్తే 5:6:4 మొత్తం ఎన్ని పార్ట్స్ అన్న, 15 parts. సో 15 parts అంటే 18 lakhs కదా. 15 parts అంటే 18 lakhs కదా. ఇప్పుడు మనకు కావాల్సిన ఏసీ మధ్య డిఫరెన్స్ కావాలి. ఏసీ మధ్య డిఫరెన్స్ అంటే ఎంత, ఏసీ 1 part. ఏసీ మధ్య డిఫరెన్స్ 1 part అంటే 15 parts 18 lakhs అయితే 1 part ఎంత అంటే ఇప్పుడు మనం ఏం వేయాలి, 18 lakhs by 12 వేయాలి. సారీ 15 వేయాలి. సో 15 టేబుల్లో 15 1s are 15 అన్న, రిమైండర్ విల్ బి 30, 15 2s are
అంటే 1 2తో మన ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. 1,20,000. మీ శర్మ బాట్ ఎ హౌస్ ఫర్ ₹6 in 2010. 3 years later, she sold the house for 25% more than she paid it. అంటే మోర్ అంటే ప్రాఫిట్ అమ్ముతున్నారు, 25% ప్రాఫిట్ అమ్ముతున్నారు. తనకి ఎంతైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లో 50% ట్యాక్స్ కట్టాలి. అయితే ట్యాక్స్ ఎంత పే చేస్తుందని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25% ప్రాఫిట్ నాన్న, మనందరికి కూడా తెలుసు 25% అంటే 1/4. కొన్నది సి కాబట్టి ఇంటూ సి, అంటే ఇది ప్రాఫిట్. ప్రాఫిట్ అనేది C/4, ప్రాఫిట్ అనేది ఎంత C/4. ఈ వచ్చిన ప్రాఫిట్లో 50% ట్యాక్స్ కట్టారు. దీని మీద 50%, దీని మీద 50% అంటే 1/2 కదా, అంటే C/4లో 50%, 50% అంటే 1/2, అంటే ట్యాక్స్ ఎంత కట్టుంటారు C/8. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? C/8. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఈ రోజు జరిగినటువంటి ఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ మాక్ టెస్ట్ నెంబర్ 2 మ్యాథమెటిక్స్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అన్న. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం పార్ట్ 2లో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.